హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు స్వాతి వరల్డ్స్. ఈరోజు మనము మొలకెత్తిన గింజలు ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటాయో చెప్తాను. రండి వచ్చేసేయండి. ఫస్ట్ మొలకలు ఎలా కట్టుకోవాలంటే, ఒకరోజు ముందు శనగలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న శనగలు నెక్స్ట్ డేకి తీసి ఒక క్లాత్‌లో వేసి అంతే మొలకలు కట్టేసుకోవడము. మళ్ళీ నెక్స్ట్ డేకి మొలకలొచ్చేస్తాయండి. ఆ మొలకలని డైరెక్ట్‌గా తింటే చాలా మంచిది. మార్నింగ్ ఇచ్చాను. కొన్ని డైరెక్ట్‌గా తిన్నారు పిల్లలు. కాపోతే కొన్ని ఫ్రై చేసి ఇమ్మన్నారు. కొన్ని ఒక చిన్న గిన్నె నిండా వీటిని తీసుకొని మొలకలు తీసుకొని దోస పెనం ఆర్ చపాతీ పెనం ఏదో ఒకటి పెట్టేసుకొని కొంచెం లైట్‌గా అంటే లైట్‌గా ఆయిల్ వేసేసి ఆ మొలకలను అందులో వేసేసి ఏంపుకోవాలనమాట. అవి మంచిగా ఏగిపోయినాయంటే మొలకలు ఆల్మోస్ట్ విడిపోతాయండి. అప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం పిల్లల కోసం కాబట్టి నేను లైట్‌గా వేస్తాను. ఉప్పు, కారము. పెద్దవాళ్ళైతే కొంచెం ఎక్కువగా యేసుకొని తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా తింటే టేస్ట్ అయితే అంటే డైరెక్ట్ పచ్చి వాటితోని పోలిస్తే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే పచ్చి మొలకలు తినడమే మంచిది. కానీ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు కదా! మంత్లీ వన్స్ అట్లా. ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అట్లనే మర్చిపోకండి.